ఎప్పుడైతే కృష్ణవంశీ నాకు కాంబినేషన్ కుదిరిందండి, తన దగ్గర చేసిన 10 సినిమాలు నాకు ఆర్టిస్ట్గా గుర్తింపు వచ్చింది. క్యారెక్టర్స్ వచ్చి ఏం చేస్తున్నావు? పూజలు పునస్కారాలు, దేవుడు కళ్ళు పోతాయి. వెళ్ళి మొహం కొడుకు. అలాగే మసి శాంతి శాంతి అంటూ పైనున్న వాళ్ళు మా చేతులు కట్టేశారు. వందే మాతరం, వందే మాతరం. జనరల్గా అసలు నువ్వు ఈ ఎవరితో రాజకీయాలు కానీ ఇది కానీ అందరితో బాగుండే మనిషివి కదా నువ్వు. అసలు ఈ రాజకీయాల్లోకి ఎందుకు వెళ్ళావు నువ్వు మధ్యలో? ఆ ఎలక్షన్లో ఆయనతో తిరుగుతూ ఆయన ఏం చేశారంటే అండి, నన్ను బీజేపీలో జాయిన్ చేస్తున్నారు. మీరిద్దరు అసలు ఎప్పుడు కాంట్రవర్సీలకు కానీ పేచీలకు కానీ వెళ్ళిన వాళ్ళు మీరు అసలు పచ్చగడ్డేస్తే మండిపోయే రేంజ్కి ఎందుకు శత్రుత్వం వచ్చింది మీకు? దానికి మీరే కారణం అండి. నాకన్నా తెలివినోడు శ్రీకాంత్. అలా అంటే అలారా, మనల్ని ఇంత బ్యాడ్ చేశారు కదా, చేసినప్పుడు సారీ చెప్పించాలి కదా, ఇది ప్రజల్లోకి వెళ్దు కదా అన్నాడు. నాకు శ్రీకాంతే కరెక్ట్ ఇదన్నా నేను. అక్కడ జరిగింది అయితే ఆ రోజు మీరు స్ట్రాంగ్గా చెప్పుంటే ఇంకా జనాల్లోకి ఇది జెన్యూనిటీ అని తెలిసేది. అది తెలియకపోవటం ఏమైందంటే ఈరోజు మూవీ ఆర్టిస్టేషన్ ఈ పరిస్థితికి వచ్చింది. అసలు సురేఖ వాణిని ఆవిడ తిరుపతి మొక్క లేకపోతే నాలాంటి వాళ్ళంతా మీరిద్దరు మొగుడు పెళ్ళాలని అడిగితే మార్చేశారు. అట్లా పుకార్లు ఉండే కదా. మై ప్రొఫెషన్ అండి. నీ మీద డౌట్ లేదు, ఈ శీలం మీద కానీ ఆమె శీలం మీద కానీ డౌట్ లేదు. కానీ అప్పట్లో నిజంగా వీళ్ళిద్దరు మొగుడు పెళ్ళాలన్న లెవెల్లో ఉండేదండి. అవును, సడన్గా నిన్ను ఓడగొట్టేదాకా ఆయన అంత పగపట్టాల్సిన పరిస్థితికి వచ్చింది ఆయనకి. మధ్యలో ఉంటారు కదండి, మీకు తెలియదు. పవన్ కళ్యాణ్ ఒక రోజు వచ్చి ఆఫీస్కి వచ్చి గొడవ చేసేవాడికి గొడవ చేసి నెక్స్ట్ నేను ప్రెసిడెంట్గా ఉంది అని అన్నాడు. సరే నువ్వేం చేసావు నా మీద అన్నాడు. జెన్యూన్గా నేను మంచులక్ష్మి ఇంకో హీరోయిన్ ఐజీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి సంతకాలు పెట్టించుకుని అన్నీ తీసుకొచ్చి ఫైల్ ఇస్తే ఫైల్ చూసే ఓపిక కూడా లేదండి. ఆ తర్వాత శ్రీహరి గారికి మీకు అనుబంధం ఏంటి? నేను అంత మంచోడండి, నేను ఇండస్ట్రీలో 10 మందికి సహాయం చేసే గుణం, ఏదైనా ఎవరికన్నా సహాయం చేయాలన్నా త్వరగా రియాక్ట్ అయ్యే గుణం. అవును, అంటే చెప్పొచ్చో చెప్పకూడదు కానండి, వాడు ఇంకొక వారం రోజుల్లో ఉండడు అన్న టైంలో నాకు ఫోన్ చేశాడు. ఎలా శివ బాబా ఎక్కడున్నారా అని. ఇంట్లో ఉన్నాను. ఇప్పుడు మా ఇద్దరు దగ్గర అండి. నేను కొంచెం కొండ దాటితే వాడి అర్జెంటుగా రావా అన్నాడు. వెళ్ళాను. బాబా రారా అన్నాడు. ఇలా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఇలా పేక పట్టుకున్నాడు. ఏంట్రా అన్నాను. నేను చూడాలందరా నేను శివ అన్నాడు. సరే ఇంకేంటి అయ్యి అడిగి హగ్ చేసుకునేలాగా పడుకోరు బాబా అన్న. ఏదో చిన్న అప్సెట్లో ఉన్నాడు మొత్తం టోటల్గా. అప్పటికేనండి వాడి పర్సనాలిటీ సాలిడ్ పర్సనాలిటీ కదా, చిక్కుపోయాడు. జాగ్రత్త అన్న. సర్లేరా రే పొద్దున్నే రారా ఒకసారి హగ్ చేసుకున్నాడు. మళ్ళీ వార్త తెలియగానే అక్కడికి వెళ్ళాను సార్. అంత జన సందోహం ఏ నటుడికి రాలేదండి. పంచభూతాలే తోడై సదా. శివాజీ, హౌ ఆర్ యు? శివాజీ రాజా గారు అన్నాడు. ఎలా ఉన్నావు ఏంటి? చాలా బాగుంది, కాలమైంది. సూపర్. నువ్వు అసలు సినిమాలోకి ఎందుకు వద్దాం అనుకున్నావు? అసలు బంగారం లాగా చదువుకోకుండా పాలిటెక్నిక్ చేశావు కదా? లేదు, ఐటీ. పాలిటెక్నిక్ అది ఐటీ చేసావు. ఐటీ నోట్ తెరక పాలిటెక్నిక్ అని ఉంటారు కానీ ఐటీ అండి హైదరాబాద్లోనే. మా క్షత్రియ సేవ సమితి నల్గొండలో ఉండేది. అక్కడ చేశాను. అక్కడ కూడా తీశారు, సరిగ్గా చేయట్లేదని. దాని తర్వాత NICT ఏదో ఉండేది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్ అండ్ టెక్నాలజీ. మన యూనివర్సిటీకి పక్కన సందులో ఉంటుంది. దాంట్లో అక్కడ కూడా అంత అనమాట. దాని తర్వాత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అండి, అక్కడ సెట్ అయ్యాను. మీరు నాకు అక్కడే పరిచయం. కరెక్ట్గా 40 years దాటింది. ఓకే. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్తో పాటు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి రావటం అంటేనే సినిమా పిచ్చి పట్టినట్టు కదా. అంతే కదండి. అవునవును. సో అక్కడి నుంచి వచ్చి హీరో అయిపోయావు కదా. తర్వాత మళ్ళీ ఫస్ట్ పిక్చరే హీరో కదా, హీరో
కృష్ణరాజు గారు నువ్వు చేశారు. కృష్ణరాజు గారు నేను చేసిందండి, గాంధీరాజు గారు ప్రొడ్యూసర్, అది విధాత అండి. అది 2-3 సినిమాల తర్వాత. ఓకే ఓకే. ముందు ఫస్ట్ చేసిన కళ్ళు అండి. కళ్ళే ఫస్ట్. కళ్ళే ఫస్ట్ అండి. మనం వైజాగ్ లో మన్మథ సామ్రాజ్యం నేను చేస్తున్నా, మీరు మన్మథ సామ్రాజ్యం చేస్తున్నారు, పక్కన మేము 87 కదండి, మేము కళ్ళు చేస్తున్నాం మీరు గారి. అవును, అంతకుముందు కూడా 2 చిన్న క్యారెక్టర్లు వేసానండి. అవును, కళ్ళు బ్రహ్మాండమైన ఫస్ట్ పిక్చర్, మంచి ఎక్స్పీరియన్స్, బాగా చేశారు. అద్భుతమైన సినిమా, అవార్డు వచ్చింది. ఆ తర్వాత హీరోగా కృష్ణరాజు గారితో చేసిన తర్వాత హీరోగా కంటిన్యూ అయ్యావా అన్న? చిన్న సినిమాలు నందకుమార్ గారిది అది చేశాను కానండి, అంత హిట్ అవ్వలే. దాని తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుందాం, 4 నెలలు గ్యాప్ తీసుకున్నాక బొబ్బుల రాజు వచ్చింది సార్. సడన్ గా రామానాయుడు గారిది, వెంకటేష్, ఫస్ట్ టైం కామెడీ దాంట్లోనే. అది సూపర్ డూపర్ హిట్ బొబ్బుల రాజు అనే సినిమా. ఇంకా అప్పుడు మనకి కామెడీ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారంటే శుభలేఖ సుధాకర్ గారు, మా సుధాకర్ గారు, మా సుధాకర్, బ్రహ్మానందం, బాబు అందరూ స్టార్టింగ్ పీరియడ్, మేము అందరం ఒకేసారి వచ్చింది. ఇంకా ఆ మోసలో కొన్నాళ్ళు కొట్టుకుపోయాయి, ఒక 5-6 ఏళ్ళు వచ్చినా రాకపోయినా పిచ్చ కామెడీ చేసి. నన్ను కూడా ఎవరంటే ఇప్పుడు మా సుధాకర్ డేట్లు దొరకకపోయినా, బ్రహ్మానందం గారి డేట్లు దొరకకపోయినా కూడా ఈ రవిరాజ గారు, నాకు కావాల్సిన వాళ్ళందరూ, ఇలాంటి వాళ్ళందరూ కొంచెం అని అనుకున్నాం కట్టుకుని అలా చేయమంటే మనకేమో ఇన్విటేషన్ రాదు. అలా ఇబ్బంది పడుతూ మొత్తానికి ఏదో నవ్వించడానికి ట్రై చేసి కొన్నాళ్ళు ఒక 5-6 ఏళ్ళు అయ్యాక ఫేస్ మారి విలన్లోకి వచ్చామని. కొన్నిసార్లు కామెడీ విలను, సిన్సియర్ విలన్ ఇచ్చా. ఎప్పుడైతే కృష్ణవంశీ నాకు కాంబినేషన్ కుదిరిందండి, తన దగ్గర చేసిన 10 సినిమాలు నాకు ఆర్టిస్ట్గా గుర్తింపు వచ్చింది, బ్రహ్మాండ. అలాగే ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలు కూడా అన్ని రకాల క్యారెక్టర్లు వేసాను. ముచ్చ సుబ్బయ్య గారు, రాఘవేంద్ర గారి కానీ అక్కడి నుంచి వేరే చాప్టర్ అది. జనరల్గా అసలు ఎవరితో రాజకీయాలు కానీ ఇది కానీ అందరితో బాగుండే మనిషి కదా నువ్వు. అసలు ఈ రాజకీయాల్లోకి ఎందుకు వెళ్ళావు నువ్వు? మధ్య బీజేపీలోనే చేరినట్టు. బీజేపీలో నేను ఎప్పుడు చేరలేదన్నాయి. నేను 30 years నుంచి బీజేపీలోనే ఉన్నాను, వేరే పార్టీ దేంట్లో. 30 years బ్యాక్ కూడా అప్పుడు నాకు తెలిసినప్పటి నుంచి నువ్వు మామూలుగా అందరితో బాగుంటూ ఉండేది కదా. అవునండి. ఒక పొలిటికల్ పార్టీ కదా, పాలిటిక్స్ అనేది పెద్ద ఇంట్రెస్ట్ ఉన్నట్టు అనిపించేది కదా. ఇప్పుడు లేదండి, ఇప్పుడు లేదు. కానీ అప్పుడు ఎందుకో వెళ్ళిపోయావు. అది కృష్ణరాజు గారు ఎంపీగా నరసాపురం నిలబడ్డారండి. ఆయన ఆపోజిట్ మన విజయబాబురాజు. సరే, ఇప్పుడు కృష్ణరాజు గారు ఏమన్నారంటే, విధాత సినిమా అయిపోయాక శివాజీ నీకు 10 రోజులు గ్యాప్ ఉంటే నాతో తిరగరా కొంచెం, నువ్వు బేవరమే కదా వచ్చన్నారండి. ఇదంతా ఇప్పుడంటే 88, 89 ఆ టైం అనుకుంటాను. ఆ ఎలక్షన్లో ఆయనతో తిరుగుతూ ఆయన ఏం చేశారంటే అండి, నన్ను బీజేపీలో జాయిన్ చేసుకున్నారు. అవును, ఒక చిన్న సంతకం స్లిప్ మీద పెట్టించి అని. అప్పటి నుంచి నేను ఫస్ట్ ఆర్ఎస్ఎస్ అండి. చిన్నప్పుడు బేవరని మాకు ఆర్ఎస్ఎస్ బాగా ఉండేది. ఫస్ట్ ఆర్ఎస్ఎస్ అండి. అది అయ్యాక నువ్వు ఎలక్షన్లో ఓడిపోయారు, నెక్స్ట్ మళ్ళీ నగ్గారు, నెక్స్ట్ మళ్ళీ వెళ్ళామండి. ఆ బీజేపీ అలా కంటిన్యూ అవుతూనే ఉంది. నాకు కిషన్ రెడ్డి గారు అడిగిమెట్లోకి వచ్చాను చిన్నప్పుడు. దానివల్ల మళ్ళీ నేను యాక్టివ్గా అంటే ఏంటంటే ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళను, వాళ్ళు ఎవరిని కలవనండి. ఎలక్షన్ మూమెంట్లో మాత్రం నాకు ఇష్టమైన వాళ్ళు 2-3 నుంచి ఉంటే అక్కడికి వెళ్ళి చేసి రావడం, దాని మించి ఏమి లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.